ముఖ్యంగా ఇక విచారణ మరికొద్ది నిమిషాల్లోనే స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ బయట ఉన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా మాట్లాడడం మనం చూసాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కట్టారు కాబట్టి ఇవాళ విచారణ జరుగుతోంది. అది కాంగ్రెస్ పాలన వచ్చింది కాబట్టి. కానీ ఇంకో ఏ చోటనైనా కట్టి ఉంటే అత్యున్నత పురస్కారం దక్కుండేది. అంత మంచి ప్రాజెక్ట్ అది. ఎందుకు కేసీఆర్ని విచారిస్తున్నారు? ఎందుకు ఇవాళ ఎంక్వైరీ పెడుతున్నారు? తెలంగాణని డెవలప్ చేసినందుక, లేదా ప్రపంచంలోనే అతిపెద్ద భారీ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొచ్చినందుక, దేనికోసం అంటూ కేటీఆర్ అడుగుతున్నారు. అయినా సరే కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాం. విచారణ తర్వాత అందరికీ తెలుస్తుంది. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. మా సచ్ఛీలత నిరూపించుకుంటాం. అందులో అవినీతి అక్రమము జరగలేదని అందరికీ తెలుస్తుంది, ఈవెన్ కమిషన్తో పాటు అంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహంగా సమాధానం ఇస్తున్నారు. అదే పనిగా కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎప్పటికీ కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని చెప్తున్నారు కేటీఆర్. రైట్గా టైం 11:27 అవుతోంది. ఇంకొక 3 నిమిషాల్లోనే యాజ్ పర్ షెడ్యూల్ విచారణ స్టార్ట్ కాబోతోంది. మరి ఇప్పుడు కేసీఆర్ విచారణ ఎలా సాగబోతోంది? ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు? ఇప్పుడు ఈ విచారణ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా అధికారుల్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఆయా సంస్థల ప్రతినిధుల్ని, నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించారు. పూర్తిగా ఇప్పటిదాకా 114 మందిని విచారించింది కమిషన్. అందులో 113వ వ్యక్తి మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 114వ వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు 115వ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో అధికారులు, అదేవిధంగా నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని ఈ విచారణని ఒక సైడ్ తీస్తే, మరో సైడ్ ఇక రాజకీయ నాయకులంటే ఈ ముగ్గురు మాత్రమే వచ్చారు. సో ఈటెల రాజేందర్ విచారణ, అదేవిధంగా హరీష్ రావు విచారణ, ఇప్పుడు అతి కీలకమైన ప్రధానమైన కేసీఆర్ విచారణ ఉండబోతోంది. మరి ఈ విచారణ ఎలా జరుగుతోంది? ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఆ మాజీ మంత్రుల విచారణల్లో ఇంజనీర్లు ఉన్నారు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. వారి సమక్షంలోనే విచారణ జరిగింది. ఇవాళ కూడా అదే విచారణ జరుగుతోంది. అయితే దీనికి వాటికి మాత్రం ఖచ్చితంగా తేడాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ని మాత్రమే అనుమతినిచ్చింది కమిషన్. కేసీఆర్తో పాటు మరొక 9 మంది రావాలంటూ, ఆ 9 మంది లిస్టు కూడా ముందే ఇవ్వాలంటూ చెప్పింది. కేసీఆర్తో పాటు ఆ 9 మంది లోపలికి వెళ్లారు.